అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక పక్క గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేసుకుంటారని చెప్పేసి ట్రంప్ ఉర్రూతలూగిస్తుంటే, ఇంకో పక్క ఇరాన్ వాళ్ళు కూడా అదే రకంగా వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు ఈ యుద్ధాలు ఏంటి? దీనివల్ల గోల్డ్ ప్రైస్ ఏమో ఆకాశాన్ని అంటుతుంది. మరి దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ లేదా? మరి 2026లో గోల్డ్ అనేది నెక్స్ట్ ఏ విధంగా మారబోతుంది? ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా గోల్డ్ ఇంకాస్త ఇంపాక్ట్ చేయబోతున్నాయి? ఈ విషయాన్ని కూడా మనకు తెలియజేయబోతున్నారు ఎనలిస్ట్ నరసింహ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే సార్, ఇప్పుడు గోల్డ్ అనేది లిటరల్లీ ఇంకా నాకు తెలిసి గోల్డ్ అనే దాన్ని మనం ఇంకా కొనమేమో, అది మైండ్లో కూడా పెట్టుకోమేమో అనేంత సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 13,000 చిల్లర ఉంది గ్రాము, అది 20,000 కూడా అవుతుంది ఒక గ్రామ్ వాల్యూ అని అంటూ ఉన్నారు. కారణాలు చూస్తే ఇంటర్నేషనల్ గా జరుగుతున్న గొడవలు అలా ఉన్నాయి. అవును. సో మరి దీని మొత్తానికి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏమేమి సిచ్యువేషన్స్ మనం చూడబోతున్నాము, దానికి తగ్గట్టు గోల్డ్ ఏ విధంగా వెళ్ళబోతుంది? కరెక్ట్. యాక్చువల్గా మనము మొన్న మాట్లాడుకున్నప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ ఆర్ సంథింగ్, సో విపరీతంగా పెరిగింది, కరెక్షన్ అవుతుంది అనుకున్నాం. దెన్ లాస్ట్ వీక్ వచ్చేసరికి కరెక్షన్ అవ్వకుండా మళ్ళీ గోల్డ్ పైకి వెళ్ళింది. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ, మీరు అన్నట్టు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇస్ అ మేజర్ రీజన్ ఇక్కడ. దాంతో ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ మీద పెట్టేసి గోల్డ్ని ఎక్కువ డిమాండ్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ప్రైసింగ్ పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ సప్లై అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇకనైనా నెక్స్ట్ మంత్ కన్నా, సరే ఫిబ్రవరి అంటే మ్యారేజ్ సీజన్ కదా, మార్చ్ ఏప్రిల్ కన్నా తగ్గుతుందేమో అని ఒక అంచనా అనుకున్నాం. బట్ ఏప్రిల్ వరకు అయితే పెరుగుతుందని. సో ఇప్పుడు థ్యాంక్స్ టు ట్రంప్ మనకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా పెరుగుతూనే పోయేలాగా ఉండేట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రీన్లాండ్ సడన్గా కనిపించింది, దానికంటే ముందు వెనెజులా అయిపోయింది, గ్రీన్లాండ్ కనిపించింది, తర్వాత ఇరాన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీంతో అవుతాడా ఇంకేమైనా లిస్ట్ ఉందో కూడా తెలియదు మనకి. అండ్ లాస్ట్ 1 yearలో మీరు చూస్తే 7 కంట్రీస్ మీద రకరకాల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అటాక్స్ చేశారు ట్రంప్ గవర్నమెంట్. ఇంకా ఎన్ని కంట్రీస్, 75 కంట్రీస్ వాళ్ళు ఏమో ఇమిగ్రేషన్స్కి రాకూడదని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేసాడు. దాంట్లో చాలా వరకు పవర్లెస్ కంట్రీసే ఉన్నాయి. సో వాటిలో ఎక్కడైతే తనకి ఏదైనా మినరల్స్ అవసరం ఉందనో, లేదంటే మిలిటరీ అడ్వాంటేజ్ ఉంటే, లేదంటే ఏదైనా రేర్ ఎర్త్ మినరల్స్ లాంటివి కానీ, ఆయిల్ కానీ రిజర్వ్స్ ఉంటే, యుఎస్ హాస్ పవర్ టు ఈజీలీ గ్రాప్ దమ్. సో ఎలాంటి ఎక్కడ జరిగినా ఆటోమేటిక్ ఎఫెక్ట్ చివరికి దేని మీదకి వస్తుంది అంటే గోల్డ్ మీదకి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ గెటింగ్ రిజర్వ్డ్ బై పీపుల్, ఇన్వెస్టెడ్ బై పీపుల్, అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా రిజర్వ్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఓవర్ బాట్ స్టేజ్కి వచ్చేసింది గోల్డ్. అంటే అతి ఎక్కువ కొనేస్తున్నారు ఎవరు? ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం కానీ, ప్లస్ మనకేమో ఇండియాలో పెళ్ళి అయితే గోల్డ్ లేకుండా పెళ్లి చేయకూడదనే సెంటిమెంట్ పడిపోయింది. పొరపాటు ఎవరైనా గోల్డ్ పెట్టకుండా పెళ్లి చేస్తాను అంటే అది ఎలా ఉంటుందంటే హత్య చేసిన దానికన్నా మహాపాపం లాగా ఫీల్ అవుతారు మనం. మరి రాను రాను మీరు అన్నట్టు ఇలాగే కంటిన్యూ ఒక 4-5 years జరిగితే నాకు తెలిసి మెల్లగా ఒక హెజిటేషన్ వస్తుందేమో జనాలు, ఇనర్షియా, అసలు గోల్డ్ ఎందుకు అవసరమా, గోల్డ్ లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ నోబార్ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఏజ్ నోబార్ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, రీమ్యారేజ్ నోబార్ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. సో గోల్డ్ నోబార్ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయేమో. అంటే మనిషికి విసుగు వచ్చేసి తప్పదు అదే ఒక స్టేజ్కి వెళ్ళిపోతే, అని ఇంకా రాలేదులేండి నాకు తెలిసి ఇంకొంచెం 20-30% ఉంది. కంటిన్యూస్గా ఇదే ఒక 5 years జరిగింది అనుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు 2 లక్షలు అయింది, అలా 3, 4, 5, 6 లక్షలకు పోయింది అనుకుందాం. పోదు, ఇట్ నెవర్ హ్యాపెన్స్ సో ఈజీలీ. బట్ జరిగింది అనుకుంటే నో ఛాన్స్, అప్పుడు ఇంకా అవసరం లేదంటాడు బేసికల్లీ. ఇంకా ఎందుకు గోల్డ్ వద్దు ఏమొద్దు, అదేదో చిన్నప్పుడు అనేవాళ్ళు. బ్రహ్మం గారు చెప్పారు, పుత్తడి కన్నా ఇత్తడి ముద్ద అవుద్ది, ఎందుకంటే ఇత్తడి ఈజీగా దొరుకుద్దిగా, చూడడానికి ఏమో పుత్తడి లాగే ఉంటుంది. ఇంకా అట్లా చేసుకుంటారేమో. ఇప్పుడు 9 carat వచ్చింది గోల్డ్, 24 carat కొనలేము, 22 carat కొనలేము అన్న వాళ్ళు 9 carat గోల్డ్ కొంటున్నారు. ఆ 9 carat గోల్డ్ కొంటే లాభం లేదని తెలిసి కూడా ఏదో ఒక గోల్డ్ వేసుకున్నాం కదా, 9 carat 4 carat అవుద్ది, లేదా 0 carat కూడా అవుతుంది. 0 carat అంటే గోల్డ్ ఉండదు అది. కాకపోతే ఈ 1 yearలో మాత్రం యాజ్ మొన్న అనుకున్నట్టు ప్రిడిక్షన్ చేయగలుగుతాం, కానీ ప్రాబిలిటీ వైజ్గా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మాత్రం లాంగ్ టర్మ్లో ఎప్పుడు గోల్డ్ బెటరే. కానీ పెళ్ళికి కొనాలంటే లాస్ట్ ఇయర్ కొన్ని పెళ్లి చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు 20 లక్షలు గోల్డ్ కొన్నారనుకోండి, ఈ రోజుగా 40 లక్షలు. అవును. అంటే సార్, ఇప్పుడు ఇంక గోల్డ్తో పాటుగా ముఖ్యంగా ఇలాగే ట్రంప్ డెసిషన్స్ ఉన్నట్లయితే, ట్రంప్ దేశంలో అంటే అమెరికాలో ఉన్న జనాలు వాళ్ళ ఇష్యూ కూడా చాలా హెవీగా పెరిగిపోతుంటుంది. ముఖ్యంగా వాళ్ళు ప్రతి వస్తువు ఏదైతే కొంటున్నారో, ఇంపోర్టెడ్గా వచ్చిన వస్తువులు, వాటి మీద ట్యాక్స్ ఎండ్ ఆఫ్ ది డే అమెరికన్సే కడుతున్నారు. అవును. ఇప్పుడు ఎవరి కోసం అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనో, లేకపోతే అమెరికన్స్కి నేను నెక్స్ట్ లెవెల్ లైఫ్ చూపిస్తానని ట్రంప్ ఎవరైతే ఉన్నాడో,
ఇప్పుడు నిజంగా అతని వల్లే కష్టాల పాలవుతున్నారు వాళ్ళంతా. సో ఎటువంటి తిరుగుబాటు రాదంటారు అమెరికాలో? ప్రతిదానికి ఒక బ్రేక్ పాయింట్ అని ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు గోల్డ్ 6,00,000 7,00,000 తగ్గితే మాత్రం ఒక బ్రేక్ పాయింట్ అయినట్టే. అక్కడ కూడా ఏంటంటే కొన్ని రోజుల వరకు నమ్ముతారు. మీరు కష్టపడండి, మీ దేశం కోసం కష్టపడితే మీరే బాగుపడతారు అది ఇది అని నమ్ముతారు. కానీ ఒక బ్రేక్ పాయింట్ అనేది వచ్చేసరికి దే టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లివ్. ఎందుకంటే ఇప్పుడు ఏంటి గ్రీన్లాండ్కి సపోర్ట్గా కాకపోయినా సిచ్యువేషన్ కాంప్లికేట్ చేద్దాం ఫ్రాన్స్, డెన్మార్క్ లాంటి కంట్రీస్ గ్రీన్లాండ్ వాళ్ళ ఆర్మీ పెడుతున్నారు. అంటే యుఎస్ గెలుద్దామని కాదు, వాళ్ళని అటాక్ చేసి యుఎస్ ఇన్ని కంట్రీస్ని అటాక్ చేసినట్టు అవుద్ది కదా, యుఎస్ ఆగుతుందేమో అని. ఈ కంట్రీస్ మీద అన్నిటి మీద టారిఫ్స్ పెంచుతా అంటున్నాడు. టారిఫ్ పెంచడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా దే హ్యావ్ టు బేర్ ద ట్యాక్స్. ఒకవేళ యుఎస్ ఇంపోర్ట్ చేసుకుని ఆ కంట్రీస్ నుంచి వచ్చిన దానికి టారిఫ్స్ పడితే ఆ టారిఫ్ లాస్ట్కి ఎండ్ యూజర్ మీదకే పోద్ది. సో కామన్ పర్సన్ అనేవాడికి ఆటోమేటిక్ ఎఫెక్ట్ పడుద్ది. సో ఏదో అనుకుంటారు టారిఫ్ వేసేసి వాళ్ళు భయపడతారని, కానీ ఏదో ఒక టైంలో కనుక నిజంగా ఇప్పుడు రూపాయి వస్తువుని 10 రూపాయలు పెట్టి కొనమంటే ఈవెన్ ఎంత దేశభక్తులు యుఎస్ సిటిజన్ అయినా కొనలేడు, ఎందుకంటే దట్స్ రియాలిటీ. అట్లా జరిగిన బ్రేక్ పాయింట్ వచ్చేంత వరకు మరి ట్రంప్ ఉంటాడు లేదు తెలీదు. కానీ నేను లాస్ట్ వీక్లో అన్నట్టే ట్రంప్ ఉన్న ఈ 2 ఏళ్ళు కూడా ఇంకా ఇట్లాంటి విచిత్ర విన్యాసాలు చాలా చూస్తాం మనము. అంటే తనకి పోయేదేం లేదండి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఎట్లా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పాల్గొనడానికి లేదు. లాస్ట్ టర్మ్ ఇది, ఎందుకంటే సెకండ్ టైం వచ్చేసాడు. సో హీ వాంట్స్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఎవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ బ్రెయిన్లో ఉన్నవన్నీ విఎఫ్ఎక్స్లో చూపించేసినట్టు మనకి రియల్ లైఫ్లో విఎఫ్ఎక్స్ చూపిస్తున్నారు మనకి అవతార్ సినిమాలాగా. సో అంటే నిజంగా ఒక కంట్రీ, ఒక మేజర్ కంట్రీ ఎవరి డాలర్ మీద అయితే మనం డిపెండ్ అయ్యి అన్ని దేశాలు కూడా బతుకుతున్నాయో, నిజంగా ఇప్పుడు ఆ దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ కరెన్సీగా గోల్డ్ చూస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. అండ్ దీని నుంచి మళ్ళీ కోలుకోవాలంటే ఓన్లీ ఆ దేశం డెసిషన్స్ వల్ల మారుతుందా, లేదంటే ఇండివిజువల్గా ఈ కంట్రీస్ అన్ని కలిపి ఏమైనా చేయగలవా? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకు డాలర్ మీదే జరగాలి అని ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది. ఇండియన్స్ కూడా ఎందుకు అమెరికాకే పరిగెత్తాలి? ఓకే, బేసిక్గా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మాకంటే ముందు ఉన్నారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం కూడా ఎవరికైనా వీసాస్ ఈజీగా ఇస్తాను అని అమెరికా వాడు అంటే వెళ్ళే ఇండియన్స్ 80-90% ఉంటారు. ఓపెన్గా చెప్పాలంటే స్టిల్ ఇప్పుడైతే H1 ఆపారని బాధపడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు వాడి మనస్తత్వం అంటే తెలిసిపోయింది మనకి. వాడి ఇంటికి పిలిచాడు, అన్నం పెడుతున్నాడు, కానీ అవసరమైతే మీ నెత్తినే బండరాయేస్తా అంటున్నాడు. అయినా నువ్వు డబ్బులు ఇచ్చినంత వరకు చాలు స్వామి, నేను డబ్బులు సంపాదించుకుంటా అన్నట్టే వెళ్ళి లాస్ట్కి వాడిని పెద్దన్నం చేసింది ఎవరు? వేరే వాళ్ళందరూ. బేసికలీ అసలు అమెరికా అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని ఫీల్ అయింది ఎవరు? మనమే. అమెరికా అంత అద్భుతంగా ఉండడానికి కూడా కారణం ఎవరు? వేరే దేశాల వాళ్ళందరూ వాళ్ళకి హెల్ప్ చేయడమే. ఆ బ్రెయిన్స్ అని వాళ్ళ దేశాలకు హెల్ప్ చేసుకుని ఉంటే యూటోపియన్గా ఆలోచిస్తే కొంచెం మనం అన్ని దేశాలు కూడా బాగుపడేవేమో. బట్ ఆ టైంలో అందరూ కూడా షార్ట్ టర్మ్ ఆలోచించారు. ఈ 20 years నేను సంపాదించుకుంటే, ఇప్పుడు కూడా అక్కడ సెట్ అవ్వకపోయినా పర్లేదు, 5 ఏళ్ళు సంపాదించుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు? ఇండియాకే. అమెరికాలో సంపాదించిన ఆస్తి ల్యాండ్ ఎక్కడ కొంటావు నువ్వు? ఇండియాలోనే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీ. సో మీరన్నది పాయింట్ ఏంటంటే అతన్ని మీదే డిపెండ్ అవ్వాలి అని ఒక 40-50 ఏళ్ళు ఏదైతే చేశారో దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ లుకింగ్ ఈచ్ అదర్, నువ్వెవరు నాకు అన్నట్టు అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్టర్నేట్గా గోల్డ్ వచ్చింది. ఇప్పుడైనా కనీసం అంటే ట్రంప్ చేసే ఒక మంచి పని జరగొచ్చేమో ప్రపంచంలో, ఇలాగే అన్ని కంట్రీస్ సచాయించడం మొదలు పెడితే అట్లీస్ట్ మిగతా అన్ని కంట్రీస్ కలిసి అసలు యుఎస్ ఎవడయ్యా, యుఎస్ని బ్యాన్ చేద్దాం, కొన్ని రోజులు కష్టపడవచ్చు, వాడిని బ్యాన్ చేయండి, వాడి కరెన్సీ కూడా సంబంధం లేదు, యుఎస్ పాస్పోర్ట్తో ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చని ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసేయండి. మహా అంటే ఏం చేస్తాడు? యుద్ధాలు చేస్తాడు. అన్ని కంట్రీస్ కలిసి నిలబడితే ఒక కంట్రీ మీద వాడు ఒక్కడ అందరి మీద యుద్ధం చేయలేడుగా. అది జరిగితే కనీసం అమెరికా కాస్త లేదులే నేను కూడా కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి అని అర్థమవుద్ది. కానీ అది జరగాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎంతమంది మైండ్స్ అంటే టూ మెనీ బ్రెయిన్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. కరెక్ట్. అందరినీ ఒక తాటి ఎవరికి వాళ్ళకి ఒక ఈగో ఉంటుంది, అందరిని ఒక తాటి మీదకి తీసుకురావడం అంత ఈజీ కాదు. బట్ అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి జరిగితే పాసిబిలిటీ లేదు. సో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో మరి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ట్రంప్ వ్యక్తిత్వం, ట్రంప్ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? పెరుగుతున్న గోల్డ్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.